హాయ్ అండి. ఈ మధ్య ఒక రెస్టారెంట్‌లో బర్త్‌డే పార్టీ జరిగింది. దాంట్లో స్టార్టర్స్ కింద మాకు ఫిష్ ఫింగర్ పెట్టారనమాట. మా పిల్లలకి చాలా బాగా నచ్చింది. అందుకని చెప్పేసి ఇంటికొచ్చిన తర్వాత నేను గూడా ట్రై చేశాను. చాలా బాగా కుదిరింది. దానికి ఫస్ట్ బోన్‌లెస్ ఫిష్ తీసుకొని, అందులో అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్, రుచికి సరిపడా ఉప్పు, మిరియాల పొడి, ఒక్క నిమ్మరసం వేసి బాగా కలుపుకోవాలి. ప్లీజ్ అండి, నా వీడియోస్ గనక నచ్చితే ఒక్క లైక్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి. ఇప్పటిదాకా నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఈ విధంగా చక్కగా కలిపేసుకున్నారు గదా! మసాలా అంతా పట్టించేసిన తర్వాత ఒక్క కోడిగుడ్డు వేసుకోవాలి. కోడిగుడ్డు వేసి బాగా కలుపుకోవాలి. ఇందులో మనం కోటింగ్ కోసం మైదా, కార్న్‌ఫ్లోర్ యూజ్ చేస్తున్నామండి. 2 కూడా ఈక్వల్ క్వాంటిటీలో యూజ్ చేస్తాము. ఇక్కడ నేను ఒక్క 2 స్పూన్స్ మైదా, 2 స్పూన్స్ కార్న్‌ఫ్లోర్ వేసేసి బాగా పట్టిస్తున్నాను దీనికి. ఈ విధంగా కలిపేసుకొని మనం మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకోవాలి. సీ ఫుడ్డు పిల్లల హెల్త్‌కి గానీ, పెద్దవాళ్ళకి గానీ, హార్ట్ పేషెంట్స్‌కి గానీ చాలా మంచిదండి. మనకి నాన్ వెజ్ అన్నిట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ సీ ఫుడ్‌కిస్తాము. నేను ఇట్లా చక్కగా మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసాను ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఇది బ్రెడ్ క్రమ్స్ అండి ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను నేను. ఇంట్లో మనకి బ్రెడ్ ఉంటుంది కదా! దాన్ని మిక్సీలో పట్టుకుంటే బరకగా సరిపోతుంది. ఇప్పుడు ఒక్కొక్క ఫిష్ ముక్కని తీసుకొని ఈ విధంగా దాంట్లో రోల్ చేసేసుకోవాలి. దానికి చక్కగా పైన అది కోటింగ్ లాగా పట్టేస్తుందనమాట. ఈ విధంగా మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ ఇట్లా ఈ విధంగా కోట్ చేసేసుకొని మనం పక్కన పెట్టేసుకొని ఇప్పుడు మనం దీన్ని ఫ్రై చేసుకోవాలి. చూసారు కదా! ఎంత చక్కగా నీట్‌గా చక్కగా అన్నీ కోట్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు బాగా కాగిన నూనెలో ఒక్కొక్క ముక్క వేస్తూ చక్కగా ఫ్రై చేసుకోవాలండి. మరీ హై ఫ్లేమ్ కాకుండా, లో ఫ్లేమ్ కాకుండా మీడియం ఫ్లేమ్ మీద చక్కగా అటు ఇటు తిప్పుతూ వేయించుకోండి. చేప ఉడకటానికి ఎక్కువ టైం తీసుకోదు. చూసారు కదా ఎంత మంచి కలర్ వచ్చిందో! ఈ విధంగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని తీసి పక్కన పెట్టేసుకోవాలి. చేపనెప్పుడూ ఓవర్ కుక్ చేయకూడదండి. ఓవర్ కుక్ చేస్తే మనకది ఒక రబ్బర్‌లాగా ఉంటుందనమాట. మనం చక్కగా ఎంతవరకు కుక్ చేయాలో అంతవరకు చేస్తే దాన్ని ఎట్లా తెలుసుకోగలమంటే, ముక్క మనం ఇట్లా తీసిన తర్వాత మనకి లోపల చక్కగా జ్యూసీగా ఉంటుంది. ఆ విధంగా కుక్ అయితే సరిపోతుంది. ఈ విధంగా వేయించేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అక్కడ డిప్ కూడా చాలా స్పెషల్‌గా ఉందండి. మా పిల్లలకి అదే బాగా నచ్చింది. అందుకని ట్రై చేశాను. ఒక కప్‌లో మయోనీస్ తీసుకొని, ఒక టొమాటో, ఒక ఆనియన్, కొంచెం కొత్తిమీర, ఒక్క నిమ్మబద్ద రసం వేసుకొని కలుపుకోవాలి. ఇందులో స్పెషల్ టచ్ కోసం వాళ్ళు ఉప్పుతో పాటు కొంచెం మిరియాల పొడి, అదేవిధంగా మస్టర్డ్ పేస్ట్ అండి. ఆవాలు దంచి కూడా వేసుకోండి మీ దగ్గర మస్టర్డ్ పేస్ట్ లేకపోతే. ఈ విధంగా వేసుకొని అన్నీ కలుపుకోవాలి. డిప్ అయితే సూపర్‌గా ఉంది. ఈ విధంగా కలిపేసుకొని మనం ఈ ఫిష్ ఫింగర్స్‌తో పాటు చేసుకోవచ్చు. నేను చూపిస్తాను చూడండి ఎంత జ్యూసీగా కనిపిస్తుందో ముక్క చూడటానికి టెంప్టింగ్‌గా ఉంది కదా! మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ.